చెస్ మనందరికీ తెలిసిన క్రీడే. ఇది భారతదేశంలోనే పుట్టింది అనే విషయం మనందరికీ తెలుసు. కానీ చెస్సులో ఒలింపిక్స్ అని చెప్పేకునే చెస్ ఒలింపియాడ్ లో ఇప్పటి వరకు భారతదేశానికి ఒక్క స్వర్ణ పథకం కూడా లేదు. అయితే దశాబ్దాల నిరీక్షను తెరదించుతూ నిన్న ఒక్క రోజే మనకి 2 గోల్డ్ పథకాలు వచ్చాయి చెస్ ఒలింపియాడ్ లో. మరి చెస్ ఒలింపియాడ్ అంటే ఏంటి, దాని గురించి మన వాళ్ళు ఎవరెవరు పోటీ పడ్డారనే విషయాలు ఒకసారి తెలుసుకుందాం. ఒలింపిక్స్ లో చెస్ కు స్థానం లేకపోవడంతో ఆ స్థాయిలో పోటీలు నిర్వహించాలనే ఉద్దేశంతో చెస్ ఒలింపియాడ్ ప్రారంభించారు. చెస్ ఒలింపిక్స్ గా గుర్తింపు పొందిన ఈ టోర్నీలో పథకాల కోసము పురుషులలో 193 జట్లు, మహిళల్లో 181 జట్లు పోటీపడ్డాయి. 1924లో మొదటిసారి ప్రారంభమైన చెస్ ఒలింపియాడ్ ప్రతి 2 ఏళ్లకి జరుగుతూ ఈ 2024లో మరోసారి హంగేరీలోని బుడాపెస్ట్ లో జరిగాయి. ఇంతకు ముందు 2014, 2022లో పురుషుల జట్టు, మహిళల జట్లు కాంస్యాలే గెలిచాయి తప్పితే భారత్ కి ఇప్పటి వరకు కూడా ఒక స్వర్ణం కూడా లేదు. అయితే కరోనా కారణంగా 2020లో నిర్వహించిన వర్చువల్ గేమ్స్ లో రష్యాతో కలిసి భారత్ ఉమ్మడిగా స్వర్ణ పథకం గెలిచింది. అలాగే 2021లో చైనాతో ఉమ్మడిగా కాంస్యం నెక్కింది. కానీ వర్చువల్ పోటీలు కావడంతో ఈ పథకాలను అధికారిక రికార్డులో చేర్చలేదు. ఈ గేమ్స్ లో ప్రతి టీము 4 సభ్యులు 11 రౌండ్లలో ఇతర దేశాల జట్లతో తలపడతాయి. ప్రతి గేమ్ గెలుపు, డ్రాలతి బేస్ చేసుకుని పాయింట్ల ఆధారంగా విజేతని ప్రకటిస్తారు. భారతదేశంలో విశ్వనాథన్ ఆనంద్ లాంటి ప్రపంచ ఛాంపియన్ ఉన్నప్పటికీ ఆయనకు తోడు గట్టిగా నిలబడగలిగే 3 ప్లేయర్లు లేకపోవడంతో ఇప్పటి వరకు చెస్ ఒలింపియాడ్ లో మనకి స్వర్ణం రాలేదు. అయితే ఈసారి భారత పురుషులు, మహిళల 2 జట్లు కూడా దుమ్మురేపాయి. పురుషుల జట్లులో ఉన్న అర్జున్, గుకేష్, ప్రజ్ఞానంద, విదిత్ గుజరాతీ, పెంటెల హరికృష్ణ, నాన్ ప్లేయింగ్ కెప్టెన్ శ్రీనాథ్ నారాయణతో కూడిన భారత్ జట్టు ఆధిపత్యం మామూలుగా లేదు. 11 రౌండ్లలో 10 రౌండ్లు గెలుచుకొని 1 రౌండ్ డ్రా చేసుకుని విశ్వ విజేతగా నిలిచింది. ఇక మహిళల జట్టు గురించి వస్తే ద్రోణవల్లి హారిక, వైశాలి, దివ్యా దేశ్ముఖ్, వంతిక అగర్వాల్, తానియా సత్యదేవులు కలిసికట్టిగా మెరిశారు. ఇలా ఈసారి చెస్ ఒలింపియాడ్ లో ఒక గొప్ప రికార్డు సృష్టించినట్లే. ఇక ఈ 2 టీంలలో తెలుగు వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళల్లో సీనియర్ అయిన పెంటెల హరికృష్ణ ఒకరు కాగా, ఇప్పుడు భారతదేశంలోని హైయెస్ట్ రేటింగ్ తో పాటు ఇంటర్నేషనల్ గా 3rd ర్యాంక్ లో ఉన్న అర్జున్ వరంగల్ వాడు కావడం విశేషం. ఇక మహిళా జట్టులో ద్రోణవల్లి హారిక ఈ టీంలో అత్యంత సీనియర్. ఇలా భారతదేశానికి స్వర్ణం సాధించడంలో తెలుగు వాళ్ళు కూడా ఎంతో కష్టపడ్డారు. ఇలాగే మరెన్నో పథకాలు మన చెస్ టీమ్స్ గెలవాలని, ఇప్పుడు ఉండే ఈ టీము కంటిన్యూగా వరల్డ్ ఛాంపియన్షిప్ కూడా గెలవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.